Welcome to online class Padmavati Junior College, Narsapeta. So, my name is S. Appalnaidu, lecturer in chemistry. So, the second year students in మన సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో జనరల్ గా 12 లెసన్స్ ఉంటాయి. ఈ 12 లెసన్ లో ప్రతి లెసన్ కి వెయిటేజ్ అనేది ఉంటుంది. మనం ఫస్ట్ చెప్పబోయే లెసన్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ సొల్యూషన్స్ వచ్చే మార్క్స్ ఏంటంటే 6 మార్క్స్. 6 మార్క్స్ లో వెయిటేజ్ ఎలా వస్తుందంటే 4 + 2 మార్క్స్. 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్ అంట. మస్ట్ వచ్చి అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా ఎంసెట్, AIEEE, JEE కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా సమ్స్ అనేది నుంచి వస్తాయి. సో కాబట్టి స్టూడెంట్స్ జాగ్రత్తగా చూడండి. ఒకసారి సొల్యూషన్స్ అనే లెసన్ మనం ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. First of all, definition of solution. Solution means solution అంటే minimum 2 components add a homogeneous mix అనేది ఫామ్ అవ్వాలి. దాన్ని మనం డెఫినిషన్ రూపంలో ఎలా చెప్పుకుంటామంటే a homogeneous mixture of 2 or more components is called solution. Solution mean solution లో homogeneous mix అనేది ఖచ్చితంగా ఉంటుంది. A homogeneous mixture of 2 or more components is called solution. Solutions constituting of only 2 components is called binary solution. Binary solution లో జనరల్ గా 2 components ఉంటాయి. ఆ 2 components solutions constituting of only 2 components is called binary solution. The first one of solution plus solution. Solution means a homogeneous mixture of 2 or more components is called solution. Solutions constituting of only 2 components is called binary solution. Solution లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్ ఫామ్ చేసే సొల్యూషన్ ని బైనరీ సొల్యూషన్ అంటాం. కాబట్టి డెఫినిషన్ ఆఫ్ సొల్యూషన్ ని ఏ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more components is called solution. So the solution consisting of only 2 components is called binary solution. So the solution of 2 components mean the first one of it solute and another one of it solvent. Solute plus solvent is equal to solution. Example, sugar plus water is equal to sugar water. Sugar water అనేది solution. Sugar అనేది solute, water అనేది solvent. అలాగే glucose plus water, gluco water. Glucose means solute, water means solvent. So solution means glucose water. So solute means the lesser component of the binary solution is called solute. Solute is only dissolved in substance. Solvent, the larger component of the binary solution is called solvent. Solvent means the solute in depression of soluble. So the solutions are classified in more components అన్నమాట. సో ఏంటంటే లెస్ కాంపోనెంట్ గా ఉండి ఏదైతే సాల్యుబుల్ అవుతుందో ఆ సాల్యుబుల్ అయ్యే దాన్ని సొల్యూట్ అంటాం. ఏదైతే లార్జ్ కాంపోనెంట్ ఫామ్ చేస్తుంది ఆ లార్జ్ కాంపోనెంట్ ఫామ్ చేసి సొల్యూట్ ని సాల్యుబుల్ చేయగలిగే నేచర్ ఉంటుందో దాన్ని సాల్వెంట్ అంటాం. సో సొల్యూట్ ని ద లెస్సర్ కాంపోనెంట్ ఆఫ్ ద బైనరీ సొల్యూషన్, సాల్వెంట్ ని ద లార్జర్ కాంపోనెంట్ ఆఫ్ ద బైనరీ సొల్యూషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వాటర్ సొల్యూషన్ తీసుకుంటే షుగర్ అనేది సొల్యూట్, వాటర్ అనేది సాల్వెంట్. సో షుగర్ వాటర్ సొల్యూషన్. Solutions are classified into more types. The first one of it aqueous solutions, second one of it alkaline solutions, third one of it non-aqueous solutions. Aqueous solutions తీసుకుంటే సొల్యూషన్స్ లో వాటర్ అనేది సాల్వెంట్ గా ఉంది, ఎనీ అదర్ సబ్స్టెన్స్ సొల్యూట్ గా ఫామ్ అయితే దాన్ని aqueous solutions అంటాం. The solutions dissolved in any substance of the water is called aqueous solutions.
aqueous solutions లో వాటర్ అనేది సాల్వెంట్ గా ఉంటుంది, మోర్ కాంపొనెంట్ ఉంటుంది, లార్జ్ కాంపొనెంట్. రిమైనింగ్ ఎనీ అదర్ సబ్స్టెన్స్ ఆర్ సాల్ట్, షుగర్, గ్లూకోజ్, ఎనీ అదర్ సబ్స్టెన్స్ అని సొల్యూట్ గా ఉంటుంది. ఇలా వాటర్ సాల్యుబుల్ అయిన సొల్యూషన్స్ ని aqueous solutions అంటారు. ఇందులో వాటర్ అనేది సాల్వెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్కలిక్ సొల్యూషన్స్. ఆల్కలిక్ సొల్యూషన్స్ మీన్స్ ఇక్కడ ద మోర్ కాంపొనెంట్ ఆర్ లార్జర్ కాంపొనెంట్ ఆఫ్ ఇన్ సబ్స్టెన్స్ ఆల్కహాల్. అంటే ఆల్కహాల్ అనేది సాల్వెంట్ గా ఉంటుంది. ఆల్కహాల్ సాల్వెంట్ గా ఉండి ఎనీ అదర్ సబ్స్టెన్స్ అనేది మనకు సొల్యూట్ గా ఉంటే అలాంటి సొల్యూషన్ ఏమంటామంటే ఆల్కలిక్ సొల్యూషన్ అంటాం. ఇక్కడ సాల్వెంట్ ఇస్ ఆల్కహాల్. ఫర్ ఎగ్జాంపుల్ 80% ఇథైల్ ఆల్కహాల్ 20% ఎనీ సబ్స్టెన్స్ గా ఫామ్ అయితే అక్కడ ఫామ్ అయ్యే సొల్యూషన్ ని ఆల్కలిక్ సొల్యూషన్ అంటాం. ఆ ఆల్కలిక్ సొల్యూషన్ లో ఆల్కహాల్ అనేది వాటర్, ఆల్కహాల్ అనేది సాల్వెంట్ గా ఉంటుంది. అక్కడ ఏదైతే ప్లస్ కాంపోనెంట్ లో ఉంటుందో అదేంటుందంటే ఇక్కడ సొల్యూట్ ఉంటుంది. సో సొల్యూట్ ఉంటుంది. థర్డ్ వన్ అంటే ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. థర్డ్ వన్ అంటే నాన్ aqueous సొల్యూషన్. నాన్ aqueous సొల్యూషన్ అంటే సాల్వెంట్ వాటర్, ఆల్కహాల్ ఎక్సెప్ట్ రిమైనింగ్ ఆల్ అదర్ సబ్స్టెన్స్. సో dissolving any other substance is called non-aqueous solution. Non-aqueous solution లో solvent అనేది any other substance ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్ 80% తీసుకొని ఈథర్ 80% లో 20% బెంజీన్ ఆర్ CCl4 ఆర్ ఎనదర్ సబ్స్టెన్స్ ఫామ్ అయితే అప్పుడు వచ్చే సొల్యూషన్ ఏమంటామంటే నాన్ ఆల్కలిక్ సొల్యూషన్. నాన్ ఆల్కలిక్ సొల్యూషన్ లో అక్కడ సాల్వెంట్ అనేది వాటర్ అండ్ ఆల్కహాల్ ఎక్సెప్ట్ రిమైనింగ్ అదర్ సబ్స్టెన్స్. సో దీన్ని నాన్ aqueous సొల్యూషన్ అంటాం. ఆల్కహాల్ సాల్యుబుల్ అయితే ఆల్కలిక్ సాల్వెంట్ అంటాం. వాటర్ సాల్యుబుల్ అయ్యేదని ఆ aqueous సొల్యూషన్ అంటాం. ఇక్కడ వాటర్ సాల్వెంట్ అయి ఉండాలి, ఇక్కడ ఆల్కహాల్ సాల్వెంట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20% వాటర్ తీసుకుంటూ 80% ఆల్కహాల్ తీసుకుంటూ మీకు ఫామ్ అయ్యే సొల్యూషన్ వచ్చింది. ఈ సొల్యూషన్ ఏది అంటే ఆల్కలిక్ సొల్యూషన్. ఎందుకంటే ఇక్కడ మోర్ కాంపోనెంట్ ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది సాల్వెంట్ గా ఉన్న ఎనీ అదర్ సబ్స్టెన్స్ సొల్యూట్ అయినా అప్పుడు ఆ ఫామ్ అయ్యే సొల్యూషన్ ఏమవుతుందంటే ఆల్కలిక్ సొల్యూషన్. అలాగే 80% వాటర్ తీసుకుంటాం, 20% ఇథైల్ ఆల్కహాల్, షుగర్, ఎనీ సబ్స్టెన్స్ ఫామ్ చేస్తాం. ఫామ్ చేసినప్పుడు అక్కడ ఫామ్ అయ్యే సొల్యూషన్ మనకు వస్తుంది. ఈ ఫామ్ అయ్యే సొల్యూషన్ అనేది ఏంటవుతుందంటే మనకి aqueous సొల్యూషన్ అవుతుంది. ఎందుకంటే లార్జర్ కాంపోనెంట్ వాటర్, లార్జర్ కాంపోనెంట్ అనేది వాటర్ కాబట్టి వాటర్ సాల్వెంట్ అయ్యే సొల్యూషన్ ఏమంటామంటే aqueous సొల్యూషన్ అంటాం. అదే ఆల్కహాల్ సాల్వెంట్ గా ఉన్నదాన్ని ఏమంటామంటే ఆల్కలిక్ సొల్యూషన్ అంటాం. ఈ రెండు ఎక్సెప్ట్ రిమైనింగ్ అదర్ సబ్స్టెన్స్ సాల్వెంట్ అయ్యింది అంటే మోర్ కాంపోనెంట్ అయ్యింది, రిమైనింగ్ లెస్ కాంపోనెంట్ గా ఉన్నటువంటి సొల్యూషన్ ఏమంటామంటే నాన్ aqueous సొల్యూషన్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ ఫస్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్. The second one of classifications of solutions, types of solutions based on physical state. Types of solutions based on physical state. There are three types. The first one of in gaseous solutions, the second one of in liquidal solutions, the third one of in solidal solutions. So gaseous solutions are, there are three types. The first one of in gas in gas, second one of in liquid in gas, third one of in solid in gas. So what is defined gaseous solution? A homogeneous mixture of two or more components of the gaseous state of the gaseous state is called gaseous state solution. మనకు two or more components లో homogeneous mixture అనేది మస్ట్ అండ్ షుడ్ గా గ్యాసెస్ స్టేట్ లో ఫామ్ అయితే అలాంటి సొల్యూషన్ ఏమంటారంటే గ్యాసెస్ సొల్యూషన్ అంటాం. ఇందులో సాల్వెంట్ మస్ట్ అండ్ షుడ్ గ్యాసెస్ స్టేట్ లో ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాల్వెంట్ ఖచ్చితంగా గ్యాసెస్ స్టేట్ లో ఉంది అంటే దాని త్రీ టైప్స్ గా మనం క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ వన్ అంటే గ్యాస్ ఇన్ గ్యాస్ తీసుకుంది, O2 ఇన్ ఎయిర్ తీసుకుంటాం. ఎయిర్ లో ఏముంటుంది, ఈ ఎయిర్ అనేది సాల్వెంట్ అయితే ఆ ఎయిర్ లో లెస్ కాంపోనెంట్ తో ఉన్నటువంటి O2. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అంటే N2 + O2 అంటాం.
oxygen is a solute, air in solvent, the total homogeneous mixture gas state. So gas is solution, in gas is gas, in gas is gas. So the another one of the liquid in gas. ఇది కూడా gas solutions 3 types అంటే ఫస్ట్ టైమ్స్ solvent gas state లో ఉండాలి. బట్ ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. One is solute, another one is solvent. Solvent gas state లో ఉంటుంది, solute అనేది liquid లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఇన్ వేపర్. వాటర్ ఇన్ వేపర్ తీసుకుంటే వేపర్ వాటర్ అంటే చాలా లెస్ కాంపౌండ్ ఉంటుంది. అంటే వాటర్ అనేది solute అవుతుంది, వేపర్ అనేది solvent అవుతుంది. ఈ వాటర్ ఇన్ వేపర్ లో మనకి లిక్విడ్ ఇన్ గ్యాస్ ఉంది. అంటే లిక్విడ్ ఇన్ గ్యాస్ లో సొల్యూట్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటే వేపర్ అనేది సాల్వెంట్ స్టేట్, సాల్వెంట్ అనేది గ్యాస్ స్టేట్ లో ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి ఫామ్ ఏమంటారు మనం లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటాం, వాటర్ ఇన్ వేపర్. సో ద థర్డ్ వన్ ఆఫ్ ది సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్ అంటే సేమ్ ఇక్కడ గ్యాస్ సొల్యూషన్ అంటే హోమోజెనస్ మిక్సర్ మస్ట్ అంటే గ్యాస్ స్టేట్. బట్ అందులో ఉన్న 2 కాంపోనెంట్స్ లో సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి సొల్యూట్, గ్యాస్ స్టేట్ లో ఉన్న సాల్వెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాప్థలిన్ ఇన్ ఎయిర్. నాప్థలిన్స్ అనేటువంటి బెంజీన్ అంటే ఈ విధంగా ఉంటుంది, దట్లీన్ బెంజీన్. నాప్థలిన్ అనేది ఈ విధంగా ఉంటుంది గ్యాస్ స్టేట్. ఈ నాప్థలిన్ ఫార్మ్స్ ఎయిర్ లో కంటే ఎంత డామినేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ సాల్వెంట్ అనేది ఎయిర్ అయితే ఆ నాప్థలిన్ అనేది చాలా లెస్ పార్ట్ తో ఉంటాయి కంటిన్యూటెడ్ సాలిడ్. సో నాప్థలిన్ ఇన్ ఎయిర్, నాప్థలిన్ ఇన్ ఎయిర్ అనేది గ్యాస్ సొల్యూషన్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఇన్ గ్యాస్. సో ఈ విధంగా మనం గ్యాస్ సొల్యూషన్స్ 3 టైప్స్ క్లాస్ లో చేసుకున్నాం. ద ఫస్ట్ వన్ ఆఫ్ గ్యాస్ ఇన్ గ్యాస్, ద సెకండ్ వన్ ఆఫ్ liquid in gas, the third one of solid in gas. So gas solution means 2 or more components is a form of homogeneous mixture in must-ends gas state is called gas solution. So the solvent is must-ends gas state. So the second one of liquidal solution. Liquidal solution means a homogeneous mixture is a 2 or more components in liquid state of the solution is called liquidal solution. Liquidal solution or 2 or more components, but the solvent is must-ends liquid state. So is called liquidal solutions. Liquidal solutions there are 3 types. The first one of gas in liquid, gas in liquid. Second one of liquid in liquid. Third one of solid in liquid. Gas in liquid, liquid in liquid, solid in liquid. So ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ గా మనం ఉండేది ఏంటంటే లిక్విడ్ స్టేట్. అంటే సాల్వెంట్ లిక్విడ్ అయి ఉంది, సొల్యూట్ గ్యాస్ స్టేట్ లోనైనా లిక్విడ్ స్టేట్ లోనైనా సాలిడ్ స్టేట్ లోనైనా ఫామ్ చేస్తే అలాంటి సొల్యూషన్ ఏమంటామంటే లిక్విడల్ సొల్యూషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ అండ్ లిక్విడ్ తీసుకుంటే CO2 ఇన్ వాటర్. CO2 ఇన్ వాటర్ తీసుకుంటే వాటర్ లో CO2 గ్యాస్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు వాటర్ అనేది సాల్వెంట్ గా ఉంటుంది, CO2 అనేది సొల్యూట్ గా ఉంటుంది. ఇది గ్యాస్ స్టేట్ లో ఉంటుంది, ఇది లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. టోటల్ హోమోజెనస్ మిక్సర్ లిక్విడ్ లో ఉంటుంది. సో లిక్విడల్ సొల్యూషన్. లిక్విడల్ సొల్యూషన్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్. గ్యాస్ ఇన్ లిక్విడ్ లో CO2 ఇన్ వాటర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సెకండ్ వన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ లిక్విడ్. లిక్విడ్ ఇన్ లిక్విడ్ తీసుకుంటే ఇక్కడ 2 కాంపోనెంట్స్ కూడా లిక్విడ్ స్టేట్ లో ఉంటాయి. సొల్యూట్ లిక్విడ్ లో ఉంటుంది, సాల్వెంట్ లిక్విడ్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆల్కలిన్ వాటర్. 20% ఆల్కహాల్ ఉంటే 80% వాటర్ ఉంటుంది. అంటే మోర్ కాంపోనెంట్ అనేది వాటర్ ఉంటుంది, లెస్ కాంపోనెంట్ అనేది ఆల్కహాల్ ఉంటుంది. అలా ఆల్కహాల్ అంటే ఆల్కలిన్ వాటర్. ఒక్కోసారి ఆల్కహాల్ కూడా మోర్ కాంపోనెంట్ ఉండొచ్చు, వాటర్ లెస్ కాంపోనెంట్ ఉండొచ్చు, బట్ లిక్విడ్ ఇన్ లిక్విడ్. అంటే అక్కడ 2 కాంపోనెంట్స్ లో సాల్వెంట్ లిక్విడ్ ఏది, సొల్యూట్ లిక్విడ్ గా ఉండి మనకు వాటర్ హోమోజెనస్ మిక్సర్ గా లిక్విడ్ లో ఉంటే అలాంటి సొల్యూషన్ లిక్విడల్ సొల్యూషన్ ఇన్ లిక్విడ్ అంటాం. సో ఆల్కలిన్ వాటర్ ఆర్ వాటర్ ఇన్ ఆల్కహాల్. అలాగే ఎమల్సన్ అంటాం, మిల్క్. ఈ ఎమల్సన్ అనేది 1 టైప్ ఆఫ్ కొల్లైడల్ సొల్యూషన్, మనకు నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. సో అందులో మనకు సొల్యూట్ సాల్వెంట్ ఫేజ్ డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్స్డ్ మీడియం అనే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మిల్క్ అని తీసుకుంటే మిల్క్ లో మోర్ దెన్ వాటర్ ఉంటుంది, లెస్ కాంపోనెంట్స్ తో ఉన్నటువంటి ఫ్యాట్ ఆయిల్ పార్టికల్స్ ఉంటాయి. ఈ ఫ్యాట్ ఆయిల్ పార్టికల్స్ కూడా
స్టేట్ లోనే ఉంటాయి. అక్కడ వాటర్ కూడా లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ఎమల్సన్ అనేది వన్ టైప్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్. బట్ ట్రూ సొల్యూషన్ గా తీసుకుంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. అంటే అక్కడ టూ కాంపోనెంట్స్ ని మనం సెపరేట్ చేయగలుగుతాం, ఇక్కడ సెపరేట్ చేయలేము అంతే. ఇక ట్రూ సొల్యూషన్ లో సొల్యూట్ సాల్వెంట్ సెపరేట్ చేయలేము. అదే కొల్లాయిడల్ సొల్యూషన్ అయితే సెపరేట్ చేయగలం. సెపరేట్ చేయగలంటే అక్కడ ఎమల్సన్ అనేది కొల్లాయిడల్ సొల్యూషన్. బట్ ఏంటంటే ఇక్కడ లిక్విడ్ ఇన్ లిక్విడ్ లో రెండు కూడా లిక్విడ్ లో ఉంటే మనకి టోటల్ హోమోజీనియస్ మిక్స్ లిక్విడ్ లో ఉంటే అలాంటి సొల్యూషన్ ఏమంటారంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ సొల్యూషన్ అంటాం. సో ద థర్డ్ వన్ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సో కాబట్టి ఆల్కలైన్ వాటర్ అనొచ్చు, వాటర్ ఆల్కలైన్ అనొచ్చు. సో సాలిడ్ ఇన్ లిక్విడ్ లో మనకి సేమ్ 2 or more కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 2 or more కాంపోనెంట్స్ లో హోమోజీనియస్ మిక్స్ లిక్విడ్ స్టేట్ లో ఉండాలి. ఇందులో సాలిడ్ లిక్విడ్ అయ్యింది, సొల్యూట్ మస్ట్ కన్సిడర్ సాలిడ్ అయ్యింది. So that's such type of solution is solid in liquid. Such type of solution is solid in liquid. Solid in liquid is a liquid solution. So the example of salt in water. Salt అనేది solute solid state లో ఉంటుంది. Water అనేది liquid state లో ఉంటుంది solid. So అక్కడ salt water లో solid లో ఉంటుంది కాబట్టి salt అనేది solute water and solid total homogeneous mixture salt water లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. అలాగే సాల్ట్ అక్కడ ఎన్ని అదర్ అక్కడ షుగర్ తీసుకోవచ్చు, గ్లూకోజ్ తీసుకోవచ్చు, ఎనీ సాల్ట్ ఆ సోడియం క్లోరైడ్, కాపర్ సల్ఫేట్, బేరియం క్లోరైడ్ ఇలా ఏదైనా వాటిలో తీసుకున్న సొల్యూషన్ ఏమంటామంటే మనం సాల్ట్ సొల్యూషన్ అంటాం. సాల్ట్ సొల్యూషన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్. సో అక్కడ సాలిడ్ అనేది సొల్యూట్, లిక్విడ్ అనేది సాల్వెంట్. సో ఈ విధంగా మనం ఏంటంటే లిక్విడ్ సొల్యూషన్ ని మనం ఈ విధంగా 3 టైప్స్ క్లాసిఫై చేసుకున్నాం. సో థర్డ్ వన్ అంటే సాలిడల్ సొల్యూషన్స్. సాలిడల్ సొల్యూషన్ మీన్స్ 2 or more components in the homogeneous mix is solid. అక్కడ 2 or more components అనేవి ఫామ్ చేసే హోమోజీనియస్ మిక్స్ అనేది మస్ట్ కన్సిడర్ సాలిడ్ స్టేట్ లో ఉండాలి. అలా సాలిడ్ స్టేట్ లో ఆ ఫామ్ అయ్యే సొల్యూషన్ ఏమంటామంటే సాలిడల్ సొల్యూషన్ అంటాం. Solid solution there are 3 types. The first one of being gas in solid, second one of being liquid in solid, the third one of being solid in solid. Solid in solid. So gas in solid తీసుకుంటే homogeneous mix solid state లో ఉంటుంది. అందులో ఉండే solute particles ని gas state లో ఉంటాయి. For example ఆక్లేషన్ ఆఫ్ H2NPD తీసుకుంటాం. అంటే PD మెటల్ పైన H2 హైడ్రోజన్ ఉంది ఆక్సైడ్ అయ్యింది. అప్పుడు మనకు ఆ హోమోజీనియస్ మిక్సర్ అనేది PD పెలైడ్ ఫామ్ తో ఉన్నటువంటి మిక్సర్ గా ఉంటుంది. బట్ ఆ సర్ఫేస్ మాలిక్యూల్ పైన H2 అనేది ఉంటుంది. H2 లెస్ కాంపోనెంట్ తో ఉన్నటువంటి సబ్స్టెన్స్. సో ఏంటి సొల్యూట్. PD అనేది ద లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ సబ్స్టెన్స్ సాల్వెంట్. సో ద హోమోజీనియస్ మిక్సర్ సాలిడ్ స్టేట్ బట్ సొల్యూట్ ఈస్ గ్యాస్. సో H2 and PD. అంటే ఏంటంటే ఆక్సిజన్ ఆఫ్ H2 and PD ని తీసుకుంటాం. సో సెకండ్ వన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ సాలిడ్. లిక్విడ్ ఇన్ సాలిడ్. లిక్విడ్ ఇన్ సాలిడ్ తీసుకుంటే మనకి మెటల్ అమాల్గమ్స్ తీసుకుంటాం. మెటల్ అమాల్గమ్ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అమాల్గమ్ తీసుకున్నప్పుడు సోడియం అమాల్గమ్ ఏముంటుంది Na+Zn Na+Hg అనే మిక్సర్ ఉంటుంది. Hg అనేది మెర్క్యూరీ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. సోడియం అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. మెర్క్యూరీ మోర్ కాంపోనెంట్ గా ఉంటుంది, మనకి సోడియం లెస్ కాంపోనెంట్ గా ఉంటుంది. దాన్ని సోడియం అమాల్గమ్ అంటాం. ఈ సోడియం అమాల్గమ్ లో మనకి అమాల్గమ్ అనేది లిక్విడ్ లో ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఈ సోడియం అనేది ఎక్కువ కాబట్టి సాలిడ్ లో ఉంటుంది కాబట్టి లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటాం. లిక్విడ్ ఇన్ సాలిడ్ మీన్స్ ఇక్కడ సాలిడ్ ఫామ్ అయ్యే హోమోజీనియస్ మిక్సర్. మెర్క్యూరీ లెస్ కాంపోనెంట్ తో ఉంటుంది, సోడియం మోర్ కాంపోనెంట్ తో ఉంటుంది. అలాగే జింక్ తీసుకున్నటువంటి జింక్ అమాల్గమ్ ఉంటుంది. జింక్ అమాల్గమ్ కూడా సేమ్ వే. జింక్ ఈజ్ అ లార్జ్ కాంపోనెంట్, మెర్క్యూరీ ఈజ్ అ లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి స్మాల్ అమౌంట్. సో టోటల్ హోమోజీనియస్ మిక్సర్ సాలిడ్. సో లిక్విడ్ ఇన్ సాలిడ్ అంటారు. ద థర్డ్ వన్ ఆఫ్ సాలిడ్ ఇన్ సాలిడ్. సాలిడ్ ఇన్ సాలిడ్ ఎగ్జాంపుల్ alloys. Alloys means mixed metals అన్నమాట. మిక్స్డ్ మెటల్ లో మనం బ్రాస్, బ్రాంజ్, జర్మన్ సిల్వర్ ఇలాంటివి తీసుకుంటాం. సో బ్రాస్ లో ఏముంటుందంటే కాపర్, జింక్ ఉంటుంది. కాపర్ సాలిడ్ గా ఉంటుంది, జింక్ సాలిడ్ గా ఉంటుంది. అలాగే బ్రాంజ్ తీసుకుంటే కాపర్, టిన్.
అలాగే జర్మన్ సిల్వర్ తీసుకుంటే CuZnNi. ఇలా మొత్తం టోటల్ కాంపోనెంట్స్ అనే లిక్విడ్స్ సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. హోమోజీనియస్ మిక్సర్ కూడా సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. సో సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ సాలిడ్. ఈ విధంగా మనం సొల్యూషన్ ని ఫిజికల్ స్టేట్ ని బేస్ చేసుకొని మనం 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. ద ఫస్ట్ వన్ ఆఫ్ గ్యాస్ సొల్యూషన్, సెకండ్ వన్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్, థర్డ్ వన్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్స్. సో దీనిపై మనకు ఎలా గుర్తుంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఇచ్చి అందులో సొల్యూట్ అది సాల్వెంట్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ ఏంటంటే అది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్, సాలిడ్ సొల్యూషన్, లిక్విడ్ సొల్యూషన్, గ్యాస్ సొల్యూషన్. సో సాలిడ్ ఇన్ సాలిడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్, లిక్విడ్ లిక్విడ్ ఏముంటుంది క్లారిటీ చేసుకొని ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీరు జరుగుతుంది. Brass, bronze, German silver, nickel, any other alloys in solid in solid. Solid in solid all mixed metal. Gold to copper. ఈ గోల్డ్ కాపర్ తో ఉన్నటువంటి alloy ఏంటంటే solid in solid. గోల్డ్ అనేది మోర్ కాంపౌండ్ ఉంటుంది, కాపర్ అనేది లెస్ కాంపౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 22 క్యారెట్స్ తీసుకుంటే ఆ 22 క్యారెట్స్ లో మనకి ఏమంటుందంటే 91.6% గోల్డ్ ఉంటే 8.4% 91.6 తీస్తే 8.4 ప్లాట్ నెంబర్ కదా. సో ఈ 91.6% గోల్డ్, 8.4% కాపర్ రెండు సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి మెటల్ మనకు ఫామ్ అవుతుంది. ఇది ఈ 91.6 అండ్ 8.4 రెండు సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి సాలిడ్ సాలిడ్ మనం ఫస్ట్ తీసుకోవాలి. సో ఇది సాలిడ్ అండ్ సాలిడ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ లో ఈ రెండే కాకుండా అనదర్ వన్ సొల్యూట్ తో ఒక సాల్యుబుల్ బేస్ చేసుకుని కూడా 3 టైప్స్ ఉంటాయి. అది ఫస్ట్ వన్ ఆఫ్ సాచురేటెడ్ సొల్యూషన్స్, సెకండ్ వన్ ఆఫ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్, థర్డ్ వన్ ఆఫ్ హైపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్. సో సాచురేటెడ్ సొల్యూషన్స్, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్, హైపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ వరకు ఈ సొల్యూషన్ లో మనం ఏం నేర్చుకోవాల్సింది ఏంటంటే ద ఫస్ట్ వన్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్, స్టాండర్డ్ సొల్యూషన్స్ అండ్ కాన్సంట్రేషన్. Dilute solutions means a binary solution in which solute is a very relatively slow or small amount is called dilute solution. ఒక సొల్యూషన్ ఏదైతే తీసుకున్నామన్నమాట, ఈ సొల్యూషన్ లో మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్స్ లెస్ గా ఉందన్నమాట. అప్పుడు ఆ ఫామ్ అయ్యే ఈ సొల్యూషన్ ఏమంటారంటే డైల్యూట్ సొల్యూషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైల్యూట్ H2SO4 అంటాం. డైల్యూట్ H2SO4 ప్రిపేర్ చేసినప్పుడు 98% కాన్సన్ట్రేటెడ్ H2SO4 తీసుకుని 2% మనం ఎనీ అదర్ సబ్స్టెన్స్ కలుపుతాం. ఈ 2% కలిపితే దీన్ని కాన్సన్ట్రేటెడ్ అయింది. అదే 98% వాటర్ లో 2% గా డైల్యూట్ H2SO4 యాడ్ చేసామనుకోండి. ఈ 2% H2SO4 యాడ్ చేస్తే అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ లో వాటర్ అనేది లెస్ కాంపోనెంట్ గా ఉంది కాబట్టి ఇలాంటి సొల్యూషన్ ఏమంటామంటే డైల్యూట్ సొల్యూషన్ అంటాం. దీన్ని మనం ఏంటంటే ఈ సొల్యూషన్ ద్వారా ఒక కాన్సంట్రేషన్ అనేది పర్ఫెక్ట్ గా మనం ఐడెంటిఫై చేస్తే అలాంటి సొల్యూషన్ ఏమంటామంటే స్టాండర్డ్ సొల్యూషన్ అంటాం. The solution compound of in perfectly concentration is called standard solution. And the perfect concentration of the known solution is called standard solution. So the solution of less component of solute in a binary solution is called dilute solution. So what is mean by concentration? Concentration means the partial measurement of solute and solvent is called concentration. और पार्शियल గా మెజర్ చేసే సొల్యూట్ సాల్వెంట్ తాలూకా కాన్సంట్రేట్ సొల్యూట్ సాల్వెంట్ తాలూకా మెజర్మెంట్స్ ఏమంటారంటే కాన్సంట్రేషన్ అంటాం. కాన్సంట్రేషన్ మీన్స్ ఏంటంటే ద పార్షియల్ సొల్యూట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్, ద పార్షియల్ మెజర్మెంట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇస్ కాల్డ్ కాన్సంట్రేషన్. అంటే సొల్యూట్ సాల్వెంట్ తాలూకా మెజర్మెంట్ ని మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే మెథడ్ ని కాన్సంట్రేషన్ అంటాం. ఇప్పుడు how many types of concentration అంటే 6 types. The first one of molarity. First one of molarity. Second one of normality. Third one of molarity. Fourth one of mole fraction. Fifth one of percentage of weight. Sixth one of percentage of volume. So molarity denoted letter capital, normality denoted letter capital, molarity denoted letter small m, mole fraction denoted letter capital X,
percentage of volume W by V, percentage of heat W by W. So ఇవన్నీ కూడా ఏంటంటే కాన్సంట్రేషన్స్. ఈ కాన్సంట్రేషన్ మీన్ ఏం చెప్పాను నేను? ద సొల్యూషన్ ఆఫ్ solute and solvent partial measurement of the method is called concentration. So how many types of concentrations? More than types of concentrations. Some of concentration names mean the first one of it molarity, denoted letter capital M. Normality, denoted letter capital M. Molality, denoted letter small m. Mole fraction, denoted letter capital X. Percentage of volume W by V. Percentage of weight W by W. So anybody know the concentrations? So the first one of it molarity. Molarity means the number of moles of solute present in 1 liter of the solution is called molarity. Molarity. The first concentration of molarity capital. So molarity means the number of moles of solute present in 1 liter of the solution is called molarity. The denominator letter capital, the units of molarity moles per liter. Use formula molarity is equal to weight by gram molecular weight into 1000 by volume in milliliters. So another formula molarity is equal to number of moles into 1000 by volume in milliliters. Another formula molarity is equal to 10 into D into percentage by gram molecular weight. So in molarity మనం మెజర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 106 grams Na2CO3 తీసుకున్నాం. 106 grams of Na2CO3 dissolved in 1 liter of the solution is called molar concentration. Molar concentration. Molar concentration means 106 grams place లో 10.6 grams of Na2CO3 dissolved in 1 liter is called decimolar solution. Decimolar means 0.1. Molar means 1 m. Decimolar means 0.1. 106 grams of Na2CO3 dissolved in water is called molar concentration. 10.6 grams of Na2CO3 dissolved in 1 liter is called decimolar solution. So 1.06 grams of Na2CO3 dissolved in 1 liter is called centimolar solution. Centimolar solution means 0.1 m. So molar means 1 m, decimolar means 0.1 m, centimolar means 0.01 m. So ఇది molarity. Molarity అనేది dependent temperature. Temperature increase is a molar concentration increase. So they will simple numerical sums. Remaining classes తర్వాత